కాళేశ్వరం దీనిపై ఒక్కొక్క పక్షాంది ఒక్కొక్క అభిప్రాయం. కాంగ్రెస్ ఇది లోపభూయిష్ట ప్రాజెక్ట్ అని, బీఆర్ఎస్ ఇది చాలా గొప్ప ప్రాజెక్ట్ అని, బీజేపీ ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు కాళేశ్వరంపై. ఈ కమిషన్ రిపోర్టు వచ్చిన నేపథ్యంలో సిబిఐకి ఇవ్వాలని ఇలాంటి డిమాండ్లు చేస్తుంది. మన చేతిలో ఉంది, ఇప్పుడే అందింది, ఇప్పుడు అందుతున్న సమాచారం ఇది. నాగేశ్వర్ గారు ఇప్పుడే 665 పేజీల రిపోర్ట్ని కూలంకుషంగా నిన్న రివ్యూ చేశారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. చేయడమే కాదు, ఒక 20-30 మంది ఎమ్మెల్యేలని ఫోన్లను కూడా అలో చేయకుండా జలసౌదలో కూర్చోబెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏంటి, కాళేశ్వరం ఏంటి, దానిపై ఈరోజు సభలో ఏ రకంగా దాడి చేయాలి అంటే అవగాహన ఉంటేనే దానిపై అటాక్ చేయొచ్చు బీఆర్ఎస్ అనే ఉద్దేశంతో అంతా ప్రిపేర్ అయ్యి వచ్చారు. మనకిప్పుడు ఆ రిపోర్ట్ 665 పేజీలు ఇప్పుడు బయటకు వచ్చింది. ఈరోజు ఉదయమే టేబుల్ పైకి రాలేదు, కానీ సభ్యులకు ఇచ్చారు. అంతకుముందే 60 పేజీల రిపోర్టు అందరికీ ఓపెన్గా వచ్చింది, క్యాబినెట్లో కూడా పెట్టారు. దాన్ని అంత కూలంకుషంగా చర్చించిన తర్వాత 10 అంశాలు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి. 10 రకమైన సూచనలు ప్రభుత్వం చేయబోతున్నట్లు మనకు తెలుస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సరిగ్గా 4 గంటలకు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ప్రవేశపెడతారు. ఆ సందర్భంగా ఆయనే ప్రసంగిస్తారు. ఆయన చేయబోయే 10 సూచనలు మనకు అందుతున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ 10 సూచనలను అసెంబ్లీ ముందు పెట్టాలి, సభ్యులకు పెట్టాలి, ఆ తర్వాత ముందుకెళ్ళాలి. ఈ రకంగా ఒక సిట్ ఏర్పాటు చేయడమా, లేదంటే సభనే ఏకగ్రీవ తీర్మానం చేసి ఏమైనా ముందుకెళ్తుందా, ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. నాగేశ్వర్ గారు 10 అంశాలు మీకు క్లుప్తంగా చెప్తాను. ఒకటి, ప్రణాళిక లోపాలపై బాధ్యత ఉంది. సరైన ప్రణాళిక లేకుండా, ఆమోదాలు లేకుండా నిపుణుల నివేదికలు దాచిపెట్టడం వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన తప్పిదాలకు ఎవరెవరు బాధ్యులో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి అనేది ఒక సూచన. తర్వాత ఒప్పందాలు, అంచనాల్లో కూడా లోపాలున్నాయి. లంసమ్ కాంట్రాక్టులు చట్టవిరుద్ధమని ప్రకటించడం, టెండర్ ప్రక్రియలో అక్రమాలు విచారించడం, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ద్వారా కాంట్రాక్టర్లకు అన్యాయంగా చెల్లించిన మొత్తాలను వెనక్కి తీసుకోవడం, వసూలు చేయడం, ఇది కూడా ప్రతిపాదన ఉంది ఒకటి. తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని మరొక సూచన చేయబోతున్నారు. చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ చీఫ్, ప్రిన్సిపల్ సెక్రటరీలు, అదనపు సెక్రటరీల వంటి ఉన్నతాధికారులు కావాలనే మోసం చేసి కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారు. అలాంటి వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలి. ఈ మధ్య 2-3 ఏసీబీ రైడ్స్ కూడా అయ్యాయి, అక్కడ 100 కోట్లు దొరికాయని ఆరోపణలు ఉన్నాయి. అలాంటి అధికారులపై చర్యలు తప్పవు అనేది ఒకటి. రెండోది, నాణ్యత వైఫల్యాలపై కూడా బాధ్యత వహించాలి. ఎవరైతే తప్పు డిజైన్లు ఇచ్చారో, నాశనకమైన నిర్మాణం చేశారో, క్వాలిటీ కంట్రోల్ నిర్లక్ష్యం చేసిన ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. నష్టం ఎక్కడెక్కడ జరిగిందో దాన్ని వసూలు అంటే రికవరీ చేయాలనేది ఒక ప్రతిపాదన. తప్పుడు సర్టిఫికెట్లు, గ్యారంటీలు కూడా ఇచ్చారు. పూర్తి కాలేదని తెలిసిన కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. బ్యాంకు గ్యారంటీలు కూడా విడుదల చేశారు. ఇలాంటి అధికారులపై కఠిన శిక్షలు, తప్పుగా చెల్లించిన మొత్తాలు ఏవి ఉంటే వెనక్కి తీసుకోవాలి. తర్వాత కాంట్రాక్టర్ల బాధ్యత, ఎల్ఎన్టీ సహా అన్ని కాంట్రాక్టర్లు పెండింగ్ పనులు, లోపాలు, మేడిగడ్డ 7వ బ్లాక్ పునరుద్ధరణ, ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లే తమ ఖర్చుతో చేయాలి. అంటే అగ్రిమెంట్లో ఉన్నా లేకపోయినా, కూలిపోయినా, దానికి సంబంధించి పగుళ్ళు వచ్చినా వాళ్ళే చేయాలి. లేకపోతే చట్టపరంగా వాటి నుంచి రికవరీ చేస్తాం అనేది ఒకటి. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలు, నీటి నిల్వ, భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం చేసిన ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలి. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ వచ్చిన తర్వాత లోపాలపై మళ్ళీ విచారణ చేయాలనేది ఒకటి. ఆర్థిక అక్రమాలు, వ్యాప్కోస్కు తప్పుగా అంటే ఎక్కువ డబ్బులు చెల్లించారనేది ఆరోపణ వస్తుంది. దానికి చెల్లించిన రుణాలను మళ్ళీ చెల్లించిన డబ్బులను వెనక్కి తీసుకోవాలి. చెల్లింపుల దుర్వినియోగంపై కూడా విచారణ జరపాలనేది ఒకటి. అన్ని స్థాయిల్లో శిక్షలు, డిప్యూటీ అసిస్టెంట్ ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది, కమిటీ సభ్యులు సరైన పర్యవేక్షణ లేకుండా చేయడం, అవినీతి పరంగా ప్రవర్తించిన అందరిపై చర్యలు తీసుకోవాలి. రాజకీయ నిర్వహణ, అప్పటి ముఖ్యమంత్రి, నీటిపారుదల మంత్రి, చాలా ఇంపార్టెంట్, ఆర్థిక మంత్రి ఈ అక్రమాలకు బాధ్యులు. వారిపై తదుపరి చట్టపరమైన లేదా రాజకీయ చర్య తీసుకోవాలని సిఫార్సు. ఈ 10 అంశాలు ఈరోజు సభలో పెట్టబోతున్నారు. వీటిపై చర్చ ఉండబోతుంది. దీనిపై ఎవరెవరు ఏ రకంగా రియాక్ట్ అవుతారో అనేది చూడాలి. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ముందు నాగేశ్వర్ గారు రియాక్షన్ చూద్దాం దీనిపైన. నాగేశ్వర్ గారు, ఈ 10 అంశాలు ఇప్పుడు ప్రధానంగా మనకు అందిన వీటినే సభలో పెట్టబోతున్నారు. అయితే ఈరోజు ఉదయం జరిగిన చర్చలో అంతా ఒకే ఏకాభిప్రాయంపై బీసీ బిల్లుపై ఉన్నప్పటికీ ఒక్కొక్కరు చర్చను కూడా డీవియేట్ చేస్తూ ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చాలా చేసుకున్నారు. ఒక్కసారి చూసి కాళేశ్వరంపై రిపోర్ట్కి వెళ్దాం. అవగాహన లేదు అంటే ఆయన కంటే ఎక్కువ చదువుకున్నా, రాజకీయాల విద్యార్థి దశ నుంచి ఉన్నా, నాకు ఎక్కువ తెలియదు అని అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు. కానీ నేనేమంటున్నా, ఆకారంలో పెద్ద కూడా అవగాహన ఎక్కువ అనుకుంటే దయచేసి అర్థం చేసుకొని ఆ మాటలు దాపం తీసుకోవాలి. ఇది పొరపాటు. దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటు మాట మాట్లాడుతా ఉన్నా. స్పీకర్ సార్, నేను బాడీ షేమింగ్ మాట్లాడితే కూడా చాలా కాంట్రాస్ట్ అవుతుంది సార్. గౌరవ ముఖ్యమంత్రి హాల్లో ఉన్నారు అధ్యక్ష.
నేను తప్పు మాట్లాడలేదు, క్లియర్ చెప్తున్నా. అతనికి అవగాహన ఎందుకు లేని మళ్ళీ చెప్తున్నా అధ్యక్షుడు, మళ్ళీ చెప్తున్నా. మిత్రులు గంగ్ల కమలాకర్ గారికి నా సూచన, ఈ ఒక్క విషయంలోనన్నా వాళ్ళ ఒత్తిడికి లొంగకు. ఏమైనా మంచి సెట్ ఉంటే నేను చూసుకుంటా, నువ్వేం వాళ్ళకి భయపడకు మిత్రమా. మంచి సెట్ ఏమైనా ఉంటే నేనున్నా, మనం పాత మిత్రులమే కదా, నీకు తెలియందేముంది. వాళ్ళ ఒత్తిడికి లొంగకు, వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ పోకడలు దగ్గరకెళ్ళి నువ్వు చూసినావు. పర్టికులర్గా కరీంనగర్లో నీకైనా ఎల్రమ్న గారికైనా పొన్నం ప్రభాకర్ గైనా వాళ్ళ పోకడలు ఎట్లుంటాయో నీకు తెలియదా? ఇది నాగేశ్వర్ గారు, బీసీ బిల్లుపై అందరిది ఏకాభిప్రాయమే. అక్కడే చర్చలోనే ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి విమర్శలు, ఇలాంటి కౌంటర్లు, సెటైర్లు. ఇక కాళేశ్వరం, ఇది ఖచ్చితంగా ఒక బాంబ్ బ్లాస్ట్ లాంటి టాపిక్. ఇది 4 గంటలకు మొదలు కాబోతుంది. రాత్రి 12 అయినా 1 అయినా నడుపుతామని భీష్మించి కూర్చున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ బిల్లుపై ఒకసారి మాట్లాడారు, కేరళ వెళ్ళిపోయారు ఏదో బుక్ రిలీజ్కి. అది కూడా వివాదాస్పదం అవుతుంది. ఇంత ఇంపార్టెంట్ బీసీ బిల్లు, కాళేశ్వరం లాంటివి ఉంటే ఆ బుక్ రిలీజ్కి వెళ్ళాలనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అక్కడ చూస్తే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఏమైనా ఉంటే చూసుకుందామని అసెంబ్లీలోనే ఆఫర్ చేస్తున్నారు. ఇదేంటి అనేది బీఆర్ఎస్ నుంచి వస్తున్న విమర్శ. ఏం చెప్తారు దీనికి? అంటే మీరు అన్నట్టు డెఫినెట్గా కాళేశ్వరం పైన ఏకాభిప్రాయం ఉండదు, దానిపైన ఏకాభిప్రాయం ఉండొచ్చు. బీసీ బిల్లు పైన ఇక్కడ ఏకాభిప్రాయం ఉండే అవకాశమే లేదు. అందువల్ల ఖచ్చితంగా కేసీఆర్ ఫోకస్గా కాంగ్రెస్ ప్రభుత్వం అటాక్ చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన 10 అంశాలలో కూడా ఇవన్నీ కూడా వాళ్ళు బ్రీఫ్ ఎక్సర్స్ ముందుగా ముఖ్యాంశాలు 60 పేజీలు ప్రకటించారు, అందులో ఉన్నాయి ఇవన్నీ, అందులో క్లియర్గా చెప్పారు. దీనికి కర్త కర్మ క్రియ కేసీఆరే అని అటాక్ మొదలు పెడతారు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఆ అవినీతిలో కాళేశ్వరం కీలకము అనే ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయగలగాలి. ఆ బిల్లు చేయగలిగారు కనుకనే అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచారు కూడా. అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓడిపోవటానికి కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదని కాదు ప్రజలు తీర్పు చెప్పింది. కేసీఆర్ ప్రభుత్వంలో కుటుంబంపై అధికారాన్నంతా చెలాయించింది, యాటిట్యూడ్ పైన తీర్పు, అది ఒక రకంగా పర్ఫార్మెన్స్ పైన కాదు. సో ఈ కుటుంబం బాగా సంపాదించింది అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగింది. దాన్ని మరింతగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కాళేశ్వరం కమిషన్ ఇప్పుడు వాడుకుంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏమవుతుంది, ఇప్పుడు నాకు వీళ్ళు ఇంత అసెంబ్లీలో కొట్టుకుంటారు కదా. నిన్న నాకు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం నుంచి ఒక రైతు ఫోన్ చేశాడు. సో ఆయన రైతే, ఇండిపెండెంట్గా కూడా గెలిచాడట ఒక 10 లోకల్ బాడీస్లో. సో ఆయన అడిగాను, నేను ఏమనుకుంటాను రైతులు అంటే, కాళేశ్వరం ఆయన చాలా ఇంట్రెస్టింగ్ ఒక మాట చెప్పాడు. ఇంకో సారు, ఇప్పుడు నాగలికి తాడు కట్టి ఎడ్లకు కట్టి నాగలి దున్నుతుంటాం, మధ్యలో తాడు తెగింది అనుకో ఏం చేస్తాం సార్? ఈ తాడు పనికి మాలనోడు కట్టిండు, ఈ కట్టేటప్పుడు సరే కట్టలేని మాన తిట్టుకుంటూ కూర్చుంటామా సార్? ఇంకో తాడు ఎత్తాం, తెస్తాం, ఆ తాడే ముడేస్తాం, లేదా ఇంకో తాడు తెచ్చి నాగలి కడతాం, మళ్ళీ దున్నుకుంటాం. మంచి సూచన. సో దున్నడం మానేసి ఇప్పుడు ఇక వాడు ఆ తాడు ఎట్లా తెచ్చిండు, వీడి తాడు ఇచ్చినోడు, దుకాణదారుడేవాడు, ఆ కట్టినోడోడు, మెదలేడు, ఇవన్నీ తిరిగితే ఏమొస్తుంది సార్ అని ప్రజలు అనుకుంటారు సార్. అందువల్ల మాకు నీళ్ళు వస్తావు, ఇప్పుడు మాకు నీళ్ళు ముఖ్యం. మీరు వాళ్ళు ఎడగొట్టినరాయా, మీరు రిపేర్ చేయండి, అంతే కదా, దాన్ని బాగు చేయదు, మాకు నీళ్ళు ఇవ్వండి అని ప్రజలు అంటున్నారు అని నాకు ఆ రైతు ఇప్పుడు మాట. సో అందువల్ల అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది ఒక ఛాలెంజ్గా ఉంది వాటర్ అనేది. ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఇది రాష్ట్ర ఖజానాకు భారమైంది. కాళేశ్వరం ఇది ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అని చూపెట్టాలన్నది కాంగ్రెస్ లక్ష్యం. అందుకే ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల రిపేర్లు ఏమైనా ఆన్సర్ లేదు అని. సో దాన్ని రిపేర్ చేయించింది, ఈ పంచాయతీ పోతే నీళ్ళైతే వస్తాయి అది అని బీఆర్ఎస్ తాపత్రయం. అందుకే వాళ్ళు దాన్ని టార్గెట్ చేస్తారు. అవి రిపేర్ చేసి నీళ్లు నింపినా కూడా మొత్తం ఊర్ల కూడలు కొట్టుకుపోతాయని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు యూటిలిటీ పైన ఒక క్వశ్చన్, కట్టిన తీరు పైన ఒక క్వశ్చన్. అందులో ముఖ్యంగా కేసీఆర్ బీఆర్ఎస్ను అటాక్ చేయొచ్చు, కేసీఆర్ ఉంటాడు, హరీష్ రావు ఉంటాడు కనుక బీజేపీని కూడా అటాక్ చేయొచ్చు. అందులో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఉంటాడు కనుక అందుకే ఈటల రాజేందర్ బీజేపీ వర్షన్కు భిన్నంగా వర్షం చెప్తున్నాడు. ఈటల రాజేందర్ అసలు ప్రభుత్వ అనుమతితోనే, క్యాబినెట్ అనుమతితోనే జరిగింది, ముఖ్యమంత్రి దీనికి కారణం కాదు అని చెప్తున్నాడు. అంటే నాగేశ్వర్ గారు నిజంగా కూడా ఒక ఇంత భారీ ప్రాజెక్టు కడుతూ ఉంటే క్యాబినెట్ అనుమతి లేకుండా ఒక కేసీఆర్ కట్టేస్తాడా అండి? ఇది సాధ్యమేనా? అంటే మనకి వీ రియల్లీ డోంట్ నో. అంటే ఇప్పుడు
పీసీ ఘోష్ కమిషన్ ఇది జ్యుడిషియల్ కమిషన్. క్యాబినెట్ ఈటెల రాజేందర్ ఎక్కడో కలిస్తే కూడా మాట్లాడాను ఇదే అంశం, అంటే కాళేశ్వరం ఇష్యూ నడుస్తుంది కాబట్టి నిజంగా క్యాబినెట్ అనుమతి ఉందా అని మళ్ళీ ఆఫ్ ద రికార్డ్ లో కూడా అడిగాను. అయితే క్యాబినెట్ అనుమతి లేకుండా జరిగే అవకాశమే ఉండదు ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్. క్యాబినెట్ అనుమతి ఉంటే రికార్డుల్లో ఉంటుంది, రాటిఫికేషన్ తర్వాత చేశారు అనేది ఒకటి ఉంది. అదే అంటే రికార్డులలో ఉండకుండా ఉండదు కదా, రికార్డుల్లో ఉంటది కనుక జ్యుడిషియల్ కమిషన్ రికార్డు తెప్పించుకొని ఉంటది కదా. లేకుంటే ఏ బేస్ లేకుండా జ్యుడిషియల్ కమిషన్ క్యాబినెట్ ఆమోదం లేకుండా చేశారంటే అది సీరియస్ ఇష్యూ అవుతుంది. కేటీఆర్ కూడా దీన్ని డైరెక్ట్ పీసీసీ కమిషన్ అన్నారు, పీసీ ఘోష్ కమిషన్ కాదు, ఇది ఒక పీసీసీ కమిషన్ రిపోర్ట్ అన్నారు. అంటే వాస్తవంగా ఆ రోజుల్లో కేసీఆర్ చెప్తే క్యాబినెట్ కాదంటదా? అవును, కేసీఆర్ ఏం చెప్తే అదే అంటున్నాను, అదే క్యాబినెట్ అప్రూవల్ లేకపోవడం అనేది ఉండదు. అంటే లేదు, ఒక పాసిబిలిటీ కూడా ఉంది, క్యాబినెట్ లైట్ తీసుకోవచ్చు కూడా కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ నేను చెప్పిందే వేదం అనేది కూడా ఉండొచ్చు. అయినా సంతకాలైనా బ్యాక్ ఎండ్ లో అయినా సంతకాలు చేపిస్తారు కదా, అంటే అది అనుకోకపోవచ్చు. ఒక పాసిబిలిటీ అది క్యాబినెట్ ఆమోదం అనేది పెద్ద ఇష్యూ కాదు. మీరు ఎందుకు కాదు అంటే క్యాబినెట్ కేసీఆర్ అంటే క్యాబినెట్ కేసీఆర్ కదా, అది వేరే ఏమి అదేమైనా కాంగ్రెస్ క్యాబినెట్ కాదు కదా. ఇప్పుడు కేసీఆర్ కావాలంటే క్యాబినెట్ వద్దంటదా? సో ఎవరైనా నేను సంతకం పెట్టడానికి క్యాబినెట్ మంత్రి అంటాడా? ప్రాక్టికల్గా జరగదు. కానీ మరి టెక్నికల్గా కేసీఆర్ క్యాబినెట్ మంత్రుల సంతకాలు తీసుకున్నారా లేదా మనకు తెలియదు. అంటే అప్పటి మినిట్స్ కొన్ని దొరకలేదు అనే చర్చ కూడా నడుస్తుంది. అలా దొరకకుండా ఏమైనా ఇవ్వలేదో మరి కమిషన్. అదేనా కమిషన్ రిపోర్ట్ లో రాయాలి కదా, మినిట్స్ లేవు 665 పేజీలు ఎక్కడ ఉంటుండొచ్చు. అందువల్ల బట్ ఏదైనా అక్కడ అది నిజాలు వేరే సంగతి. కానీ అక్కడ బీజేపీకి వచ్చే సమస్య ఏంటంటే బీజేపీ కూడా మొదటి నుంచి ఇది కేసీఆర్ పని అని. ఇప్పుడు కేసీఆర్ పని అనకపోతే రాజకీయ లబ్ధి రాదు. ఇప్పుడు ఈవెన్ హరీష్ రావు పని అన్నా పూర్తి లబ్ధి రాదు. సో కేసీఆర్ పని అనాల్సిందే, వాళ్ళు ఇంకో మార్గం లేదు. బీజేపీ కేసీఆర్ పని అంటే ఇటలందరూ కేసీఆర్ పని కాదు అందరం కలిసి చేసినాం అంటున్నాడు, ఆయన కూడా కలుపుకుంటున్నాడు. పార్లమెంట్ లో కూడా నాగేశ్వర్ గారు మీరు గుర్తుండే ఉంటుంది, జేపీ నడ్డానో సంథింగ్ గడ్కరీ అనుకుంటా పార్లమెంట్ లో స్వయంగా చెప్పారు కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్ట్ అని. కేంద్ర మంత్రులు కూడా సర్టిఫై చేశారు దాన్ని. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన తీరు ఒక క్వశ్చన్, అంటే అది దాని డిజైన్లో లోపాలు ఉన్నాయా, దానికి ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉన్నాయి, ఒక డైమెన్షన్. రెండవది ఇది వయబుల్ అనే క్వశ్చన్. అది ఇంజనీరింగ్ అద్భుతం అని టెక్నికల్ అంశాలు ఎవరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. టెక్నికల్గా ఇది గ్రేట్ ప్రాజెక్ట్, కానీ అది అమలు చేసిన తీరు వయబుల్ అవుతుందా లేదా డిజైనింగ్ లోనే లోపం ఉంది కదా. ఇప్పుడు ఈ పీసీ డిజైన్ లోనే లోపం, అసలు మేడిగడ్డలో కట్టకూడదు అంటున్నారు ఇప్పుడు. సో అసలు మీరు వాటర్ ప్రాజెక్ట్ కి కేంద్రం ఎలా అనుమతి ఇచ్చింది? ఇది కదా చర్చ. 9 గంటల్లో వాటర్ ఉంది కానీ మేడిగడ్డలో వాటరే లేదు అంటున్నారు. సో అందువల్ల ఇందులో ఒకటి డిజైన్ ఫస్ట్ క్వశ్చన్ టెక్నికల్ క్వశ్చన్ కాదు, ఇది ఎలా కట్టారండి. ఫండమెంటల్ పాయింట్ ఒకటి యూటిలిటీ, అంటే ప్రజలపైన ఎలాంటి భారం పడుతుంది, పర్ ఏకర్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ ఎంత. ఇప్పుడు ఉదాహరణకు నీకు బ్రహ్మాండంగా కడతావు ప్రాజెక్టు, నీళ్ళు బ్రహ్మాండంగా ఇస్తావు, కానీ ఎకరానికి ₹1,00,000 అయింది అనుకో ఖర్చు, అది వైబుల్ కాదు కదా. దానికన్నా దిగుమతి చేసుకోవడం అంటే దానికి కూడా అంటే ఎక్కడో నేను చూశాను ఈ మధ్య కాళేశ్వరం గురించి చూస్తూ కేసీఆర్ గారు రియాక్ట్ అయ్యారు ఈ అంశంలో కూడా. ఎక్కడ ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతానని చెప్పారు, ఎకరానికి ₹1,00,000 పెడుతున్నావా అనేది కాదు ఇక్కడ చర్చ. ₹1,00,000తో ఎంత భూగర్భ జలాలు పెరుగుతాయి, అవి ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్నిసార్లు పంటకు యూజ్ అవుతాయి, భవిష్యత్తుకు నిర్మాణం అది అని చెప్పారు ఆయన. అంటే ఓవరాల్గా అనేది అవన్నీ దృష్టిలో పెట్టుకునే పర్ ఏకర్ ఇరిగేషన్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది లెక్క. అవును, ఇదొక చర్చ ఉంది, వయబిలిటీ ఇష్యూ. అంటే దాని డిజైన్, దాని ఎగ్జిక్యూషన్, కాంట్రాక్ట్లో లోపాలు, ఈ డైమెన్షన్స్ ఉన్నాయి. ఇది కాక అవినీతి, దాని రేటు పెంచారు అనేది. అందువల్ల లీగల్గా ఎవరిపైన శిక్ష పడుతుంది, అధికారులను శిక్షించినంత సులభంగా మంత్రుల్ని శిక్షించగలరా? ఎందుకంటే వాళ్ళు అది ఎస్టాబ్లిష్ కాలేదు. కేసీఆర్ నేరం చేశారని ఎస్టాబ్లిష్ కాదు, లోపాలు ఉండడం వేరు, దాని ఫిక్సింగ్ రెస్పాన్సిబిలిటీ వేరు. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసుంటుంది లీగల్గా ఇది ఎంత మేరకు నిలబడుతుంది అనేది. ఇప్పుడు మద్యం కేసు ఏమైంది, ఇప్పటివరకు ఏం తేలింది? సో అసలు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఏం తేలాయి, చంద్రబాబు నాయుడు మీద కేసులు ఏం తేలాయి, అసలు భారతదేశంలో కేసులు ఏం తేలాయి? ఇప్పుడు కొద్ది రోజులు జైలుకు పంపడానికి కొంతమందిని ఒకటి పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తాడు. అవును, అంటే కేసీఆర్ అనే అతను కట్టాడు, అవినీతి కోసమే కట్టాడు, ఒక పొలిటికల్ నరేటివ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. రెండవది ఏమవుతుంది అంటే కాళేశ్వరం అనే ఒక గొప్ప ప్రాజెక్ట్ కట్టి తెలంగాణ సస్యం సామనం చేసిన ఉన్న బీఆర్ఎస్ నరేటివ్ను పంక్చర్ చేయొచ్చు.
ఇది రెండో పాసిబిలిటీ. ఇక లీగల్ గా ఏం జరుగుతుంది అనేది చూడాలి. అయితే అరెస్ట్ అనే డైమెన్షన్ కూడా ఒకటి. అరెస్ట్ అనేది లీగల్ గా పొలిటికల్ అసెస్మెంట్ చేసుకుంటారు. అయితే నేను అనేది మీరు అన్నట్టు పొలిటికల్ గా వాళ్ళపై ఒక అభిప్రాయం కలిగజేయడానికి ఇది యూజ్ అవుతుంది ప్రజల్లో అనేది ఎంతవరకు అయితే వాస్తవం అనుకున్నా, మీకు గుర్తుండే ఉంటుంది 2009లో జలయజ్ఞం ధనయజ్ఞం రాజశేఖర రెడ్డి చేస్తున్నాడు అనేదే ప్రధాన అలిగేషన్గా వెళ్ళాయి విపక్షాలు. కానీ 2009లో మళ్ళీ ఆయనే గెలిచాడు అప్పుడు. అందుకే వాస్తవంగా తర్వాత 2018 కూడా మీకు గుర్తుంటుంది, అప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోయినా కాళేశ్వరం నిర్మాణ సందర్భంగానే అవినీతిని మొదలుపెట్టారు. 2018లో మహాకూటమి ప్రధాన అలిగేషన్ అదే. అయినా మళ్ళీ కేసీఆర్ సందర్భాల్లో అవినీతి, దేశంలో అవినీతి ఆరోపణలను ప్రజలు సీరియస్ గా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు కదా. అదే పర్సెప్షన్ బిల్డ్ చేద్దాం కాకపోవచ్చు, కొన్ని పర్సెప్షన్ బిల్డ్ కావచ్చు, కాకపోతే కుంభకోణంలో ఏమీ లేదని తేలింది. అవును, కానీ అది పర్సెప్షన్ బిల్డ్ అయి కాంగ్రెస్ పార్టీ పతనానికి కూడా కారణం. సో అందువల్ల బోఫోర్స్ 64 కోట్ల కుంభకోణం ఇంతే ఎత్తాయి, 2 లక్షల కోట్ల కుంభకోణం. అది అయినా రాజీవ్ గాంధీ ప్రభుత్వం పోయడానికి రాజీవ్ గాంధీకి ఒక మచ్చగానే మిగిలిపోయింది అది. సో అందువల్ల మనం ఇది ప్రజలు నమ్మడం పైన ఆధారపడి ఉంటుంది. బట్ ఎక్కడో ఒక చోట కేసీఆర్ ఆల్రెడీ రిజెక్ట్ చేశారు కనుక దీన్ని నమ్మించగలమని కాంగ్రెస్ నమ్మకం లేదు. దీన్ని కౌంటర్ చేయాలని అల్టిమేట్ గా నీళ్లు రావడం లేదన్నది కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. దీన్ని ఎక్కువ డ్రాగ్ చేసి మీరు రిపేర్ చేయక అట్లే ఉంచితే రేపు జరగబోయేది ఏంటంటే మరి నీళ్ళు వస్తలేవు కదా అనే క్వశ్చన్ వస్తుంది. సో అందువల్ల ఇప్పుడు బీజేపీకి డైలమా ఏంటంటే ఇప్పుడు ఏమనాలి, ఇది కేసీఆరే కారణము అని అందామంటే వాళ్ళ నాయకుడు ఈటల రాజేందర్ లేదు కేసీఆర్ కాదు క్యాబినెట్ మేమంతా కూర్చొని అనుమతించామంటున్నాడు. చూసామన్నారు. ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, కాళేశ్వరం అనేది అవినీతి చేయడానికే కట్టిన ప్రాజెక్ట్ అనొద్దు, ఆ తప్పు, కాళేశ్వరం వల్ల చాలా జీవితాలు బాగుపడ్డాయని చెప్పాడు ఆయన. అదే ఇప్పుడు ఆ స్టాండ్ ఈజ్ నాట్ బీజేపీ స్టాండ్. అవును, ఇప్పుడు ఆ స్టాండ్ బీజేపీకి ఇప్పుడు నాతో కొంతమంది బీజేపీ నాయకులను మాకేం అర్థం కావడం లేదు, ఏం మాట్లాడాలి, మింగుడు పడడం లేదు. ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఈటల రాజేందర్ స్టాండ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. సో అందుకే అదొక రీజన్ కూడా ఈటల రాజేందర్ లాస్ట్కు ప్రెసిడెంట్ కాకపోయటానికని కూడా చర్చ అన్నారు. అవును. సో బట్ ఏదైనా బీజేపీకి ఆ ఇబ్బంది ఉంది. బీఆర్ఎస్ని టార్గెట్ చేయాలంటే కేసీఆర్ దీనికి కారణం, కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఎందుకు లోపలెత్తలేరు, మా సిబిఐకి అప్పచెప్పండి మేము చేస్తామని కదా వాళ్ళ వాదన. సో ఇక్కడ ఈటల రాజేందర్ ఇచ్చిన స్టేట్మెంట్తో బీజేపీకి మింగుడు పడలేదు. అందువల్ల ఈ పొలిటికల్ బ్యాటిల్ కాళేశ్వరం పైన అటు ఇటు ఫుట్బాల్ ఆడుకుంటూనే ఉంటారు. అల్టిమేట్గా ఏం జరుగుతుంది అనేది కోర్టులో తేలాల్సిందే. అయితే నాగేశ్వర్ గారు ఇప్పుడు ఆల్రెడీ 4 గంటలకి ఇది పెట్టబోతున్నారు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ని. దీనిపై ఎవరి స్టాండ్ వాళ్ళు, మీరు అన్నట్టు బీఆర్ఎస్ స్టాండ్ బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అడిగారు, బీఆర్ఎస్ కూడా అడిగింది. అంటే ఆ సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని చెప్తున్నారు. ఆయన ఇస్తే మాకు కూడా ఇమ్మని అడిగారు కానీ ఇవ్వట్లేదు బీఆర్ఎస్కి. కాబట్టి పర్సెప్షన్ బిల్డప్ మీరు అన్నట్టు ఈ సభలో చర్చ ద్వారా మళ్ళీ కొత్త రకమైన పర్సెప్షన్ ఏమైనా జనంలో బిల్డ్ అయ్యే అవకాశం ఉందా, ఆల్రెడీ బిల్డ్ అయిపోయిందా అలానే ఉంటుందా, ఏమైనా కొత్త పాయింట్స్ కొత్త ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఈ చర్చ తర్వాత అల్టిమేట్గా ఈ చర్యలు తీసుకోవాలని సభ సిఫార్సు చేయడానికే పరిమితం అవుతుందా, ప్రత్యేకించి ఏదైనా వ్యవస్థకి సిఐడికో సిబిఐకో లేకుంటే సిట్ ఏర్పాటు చేయడమో ఇలాంటి చర్యలకు వెళ్ళి ఆ తర్వాత శిక్షించే ఛాన్స్ ఉందా, ఎలా ఉండబోతుంది? అంటే లీగల్గా అయితే ప్రాసెస్ కంటిన్యూ కావాల్సిందే కదా. జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చాక దానిపైన ఏ యాక్షన్ లేకుంటే ఎట్లుంటారు? అవును, యాక్షన్ అనివార్యంగా ఫాలో కావాల్సిందే. అది మీరు అన్నట్లు సిట్ అని అయ్యాలి లేదా ఏసీబీకైనా అప్పచెప్పాల్సిందే, ఇంకో మార్గం లేదు. ఏసీబీకి అప్పచెప్పాలన్నా ఇది ఒక్క కరప్షన్ ఇష్యూనే కాదు కదా, ఇందులో టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అనేక ఇష్యూస్ ఉన్నాయి కనుక అది ఏసీబీ పర్వ్యూ కూడా దాటవచ్చు. ఎందుకంటే ఇలా కరప్షన్ అనేది మెయిన్ అలిగేషన్ కాదు కదా, టోటల్ ప్రాజెక్టే లోపభూయిష్టమైన అలిగేషన్ కదా. అందుకే దీని ఆధారంగా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడానికి మీకు సిట్ వేసే అవకాశాన్ని కూడా మనం కొట్టిపారేలేము. యాక్షన్ లేకుండా అయితే ఉండదు. అది యాక్షన్ లేకుండా ఉంటే మరి ఇదంతా ఎందుకు చేశారు మీరు? ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్ముక్కైందని బీజేపీ ఆరోపణ బలపడుతుంది. బీజేపీ చెప్పేది అదే, నేను ఇచ్చినట్టు ఉంటాను వేడినట్టుండు, అల్టిమేట్ వీళ్ళిద్దరు ఒకటే అని కదా బీజేపీ చెప్పేది. సో అందువల్ల మాకు అప్ప చెప్పండి అంటే బీజేపీ ఆలోచన మాకు అప్ప చెప్తే అవసరాన్ని బట్టి మేము వాడుకుంటాం దానికి కేసీఆర్ను. సిబిఐ కేసుకి అప్ప చెప్పారు అనుకోండి, ఇంకేముంది, తాము బీఆర్ఎస్తో పొత్తు కావాలన్నప్పుడల్లా సిబిఐని దించుతారు. అది వాళ్ళు ఎత్తు కదా అది. ఎందుకంటే అల్టిమేట్గా ఐ థింక్ డెఫినెట్గా లీగల్ యాక్షన్ విల్ ఫాలో. అది ఏ స్థాయికి వెళ్తుంది అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు టెల్. ఎందుకంటే నిజంగానే ఆడ కేసీఆర్ను క్రిమినల్ కల్పబిలిటీ అంటారు, అంటే నేరపూరితమైన పాత్ర ఉందా, అది లేదు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల నువ్వు నేరపూరితమైన పాత్రను ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే ల్యాప్సెస్ ఉన్నాయన్నంత మాత్రానే
క్రిమినల్ కల్పబిలిటీ ఎస్టాబ్లిష్ కాదు. ఇప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావు, నిర్ణయం తప్పుగా ఉండొచ్చు, నిర్ణయం తప్పు ఉంది కనుక నేరపూరితం అనలేం కదా. సో అందువల్ల క్రిమినల్ కల్పబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ కావాలి. అది ఎస్టాబ్లిష్ లీగల్గా ఎంత మేరకు అవుతుందా అనేది ఇది బిగ్ క్వశ్చన్ మార్క్. అంటే ఈ లోపల అరెస్ట్ చేయాలంటే మళ్ళీ దాని పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు క్రిమినల్ కల్పబిలిటీ ఉన్నా అరెస్ట్ చేయకపోతే ఒకసారి సింపతి వస్తుందంటే అదో నష్టం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి పెద్ద తప్పు చేశాడు కదా. అంటే ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సమయంలో అరెస్ట్ చేస్తే ఏం కాదు. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలైన తర్వాత నువ్వు అణచివేసావనుకోండి, అరెస్ట్ చేసామనుకోండి, అది సింపతిగా మారిపోయారు. నిన్న పాపం కేసీఆర్ అనే భావన కనుక జనంలో కలిగిందనుకో, అది ఉల్టా రివర్స్ కూడా అవుతుంది. అయ్యో పాపం రేవంత్ రెడ్డి అని కలిగిందనుకో, ఈయన పని చేయని ఇస్తలేరు అందరూ కలిసి అని. అంటే మీకు ఏమనిపిస్తుంది, ఏది జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు అయితే అనుమానిస్తున్నారు, అంటే రేవంత్ రెడ్డిని జైలుకు పంపాం మేము కాబట్టి మమ్మల్ని జైలుకు పంపడమే రేవంత్ రెడ్డి టార్గెట్గా పెట్టుకున్నాడు అనేది బీఆర్ఎస్ అనుమానంగా. అనుమానానికి బేస్ ఉంది, ఎందుకంటే అమిత్ షాను చిదంబరం హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు జైలుకు పంపాడు. అమిత్ షా హోమ్ మినిస్టర్ అయినాక చిదంబరం పంపాడు. ఇప్పుడు జరుగుతుంది. ఎగ్జాంపుల్ 2, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం జైలుకు పంపడంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని కదా జగన్ ఆరోపించింది. ఇద్దరు కలిసే చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతూనే చంద్రబాబు నాయుడు పంపాడు. ఇప్పుడు సెప్టెంబర్లో మద్యం స్కామ్ లో బహుశా జగన్ కూడా ఇంటికి జైలుకు పంపవచ్చు అని చర్చలు నడుస్తున్నాయి. సో జయలలిత కరుణానిధి మధ్య చూసాం. అందువల్ల రాజకీయాల్లో ఉన్న ధోరణి రీత్యా రేవంత్ రెడ్డిని జైలుకు పంపాడు కనుక ఇప్పుడు అది కూడా ఒక పాయింట్, జైలుకు పంపినా రేవంత్ రెడ్డి హీరో వచ్చాడు కదా. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు కదా. సో అందువల్ల రేవంత్ ఇప్పుడు పొలిటికల్ అసెస్మెంట్ కాంగ్రెస్ పార్టీ చేసుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏ రకమైన ప్రజల అభిప్రాయం కలుగుతుంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ అయితే ఎలాంటి అభిప్రాయం ప్రజల్లో కలిగే అవకాశం ఉంది? అది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు టెల్. రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. తప్పు చేశాడు కనుక శిక్ష పడింది అని అనుకుంటారా, లేదా అయ్యో పాపం కేసీఆరే కదా, తెలంగాణ తెచ్చిండు కదా, పెద్ద మనిషి కదా, ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. చంద్రబాబు నాయుడు ఏజ్ కూడా ఫ్యాక్టర్ అయింది. ఇప్పుడు జగన్తో పోలిస్తే చంద్రబాబు నాయుడు వయసులో పెద్దవాడు, తండ్రితో రాజకీయాలు చేసినాడు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డితో పోలిస్తే కేసీఆర్ పెద్దవాడు. సో కాళేశ్వరంని ఎంత అవినీతి అన్న నాగేశ్వర్ గారు, చాలా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మాకు కాళేశ్వరం వల్లే నీళ్ళు వచ్చాయనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. అది అనుమానం లేకుండా ప్రజల్లో అది కూడా ఉంది. అందువల్ల దీంతో పాటు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత కూడా ఒక ఫంక్షన్ గా స్టార్ట్ అయింది కొద్దిగా. ఆ వ్యతిరేకత ఎంత ఉన్నది అన్నది కూడా ఉంటుంది. కొన్ని అంశాలపైన వ్యతిరేకత ఉంది, కొన్ని అంశాలపైన సానుకూలత ఉంది. ఇప్పుడు ఉదాహరణ గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఫ్రీ, దానిపై అనుకూలంగా ఉంది. ఉచిత బస్సు అనుకూలంగా ఉంది, సన్న బియ్యం అనుకూలంగా ఉంది. ఇలాంటివి కొన్ని అనుకూలంగా ఉన్నాయి. మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. దానికన్నా కూడా రైతుల్లో కొంత అసంతృప్తి ఎక్కువ. రైతు భరోసా విషయంలో అటు ఇటు అయ్యారని, రుణమాఫీలో కొంతమందికి రాలేదని, ఇలా రకరకాల విషయాల్లో అసంతృప్తి కూడా ఉంది. నిరుద్యోగులకు ఇంకా ఉద్యోగాల కల్పన లేదని. సో అందువల్ల ఈ ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఇంకా సంధి సమయం. అంటే నాగేశ్వర్ గారు ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. అంటే కాళేశ్వరం, బీసీ బిల్లు రెండు చాలా ఇంపార్టెంటే, కాదని మనం అనలేము. కాకపోతే యూరియా కోసం రైతులు దారి పొడవున నిలబడ్డ దృశ్యాలు చాలా దారుణంగా ఉన్నాయి. సహకార సంఘాలపై దాడులు చేస్తున్నారు. మొన్న వర్షాలు, మెదక్ నిజామాబాద్ జిల్లాలో వర్షాలతో చాలామంది ఇల్లు కొట్టుకుపోయాయి, పంటలు కొట్టుకుపోయాయి. అలాంటి పరిస్థితి. జనరల్గా అసెంబ్లీ, శాసన మండలి అంటేనే ఆ ప్రజా సమస్యలపై చర్చిస్తారు, వాళ్ళకి ఏదో భరోసా ఇస్తారు అని ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ రెండు ఇష్యూస్ డైరెక్ట్ ప్రజలకు ఇమ్మీడియట్ లింక్ అయిన అయితే కావు. ఇప్పుడు వీటిపైన ఇంత పెద్ద చర్చ పెట్టి వాటిపై చర్చించకపోవడం ఎలా చూడాలి దీన్ని? అది నిజంగా అన్యాయమే. అది మీరు అన్నట్లు కాళేశ్వరం ప్రాధాన్యత లేదని అనడం లేదు, బీసీ బిల్లు ప్రాధాన్యత లేదని అనడం లేదు. కానీ ఇప్పుడు తక్షణ సమస్యలు కూడా ప్రాధాన్యత కలిగినాయి కదా. ఇప్పుడు మీకు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీభత్సం సృష్టించింది వర్షం. దాని నుంచి ప్రజలను ఆదుకోవాలి. రైతులు పంటలు మునిగిపోయాయి. తర్వాత ఇప్పుడు యూరియా కొరత తీవ్రంగా ఉంది, అది వాస్తవం. యూరియా విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కానీ ఫ్యాక్ట్ అయితే యూరియా సప్లై కేంద్రమే చేయలేదు. 9,80,000 టన్నులు ఇస్తామని మొదలు చెప్పారు. 8,30,000 టన్నులు ఇస్తామన్నారు. లాస్ట్గా 5 లక్షల పై టన్నులు ఇచ్చారు. గత సీజన్ లో ఇచ్చిన 2 లక్షల బఫర్ స్టాక్ ఉందని చెప్తున్నారు. బట్ ఏదన్నా డెఫినెట్ గా యూరియా
సప్లైలోనే లోపం ఉంది కొంత. దానికి ఇంటర్నేషనల్ కారణాలు ఉన్నాయి. లోకల్ రామగుండం ప్లాంట్ చాలా రోజులు మూతపడ్డది, 75 రోజులు ఉత్పత్తి లేదు. చైనా నుంచి కూడా ఎరువుల సరఫరా అయిపోయింది. ఈ ఖరీఫ్కి అయితే ఎరువుల కొరత కొనసాగుతుంది. మళ్ళీ నెక్స్ట్ రబీకి వచ్చే వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పడానికి ఏ పార్టీ సిద్ధంగా ఉండదు. అందువల్ల వాళ్ళు ఘర్షణ పడుతుంటారు. దీంతో పాటు ఇంకో విషయం చెప్తా, పత్తి పైన 11% ఎక్స్పోర్ట్ డ్యూటీని కేంద్రం సస్పెండ్ చేసింది ట్రంప్ కోసం. ఇది చాలా మందికి ఆగస్టు 15 ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు, మా రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే ఒప్పందము చేయను అన్నాడు. అన్న 3 రోజులకి ఆగస్ట్ 18న 11% కాటన్ పైన ఎక్సైజ్ డ్యూటీ తీసేశారు, ఇంపోర్ట్ డ్యూటీ తీసేశారు. ఇప్పుడు అది December 31 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఒక్క పార్టీ మాట్లాడతలేదు, ఒక్క పత్రిక మాట్లాడతలేదు. బాధేస్తుంది. ఎందుకంటే తెలంగాణలో సెకండ్ లార్జెస్ట్ క్రాప్ కాటన్, ప్యాడ్ తర్వాత ఆంధ్రలో కూడా ఇంపార్టెంట్ క్రాప్. అసలు ఎక్కడ మాట్లాడలేదు, ముచ్చట్లేదు. పెద్ద ఎత్తున కాటన్ ప్రైస్ క్రాష్ అయ్యి రైతులు అన్యాయం అవుతారు. కానీ దానిపైన మాట్లాడలేదు. అందువల్ల అసెంబ్లీలో రాజకీయ పార్టీలు ఏమయ్యాయంటే తమ రాజకీయ లక్ష్యాల కొరకే అసెంబ్లీని ఉపయోగించుకుంటారు. అందువల్ల ప్రజల జీవితాలను మార్చే అనేక అంశాలు పక్కకు పోతూనే ఉంటాయి. అది ఆవేదన కలిగించేది. దాన్ని ఏమీ చేయలేము, పాలిటిక్సే సరిపోతాయి కదా.